మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రియులారా, మీ అందరికీ శుభములు. దేవుని వాక్యం ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమించాడు. తన స్వాస్థ్యాన్ని విడనాడు వాడు ఆయన ఎన్నడూ కాదు. ఇనపకులము లాంటి ఐగుప్తు దేశము నుండి వారు మరాలకించి ఆయన తీసుకుని వస్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు, వెనక శత్రువులు తరుముకుంటూ వచ్చినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపమన్నప్పుడు ఆయన ప్రార్థించి చాపాడు. దేవుడు ఆశ్చర్యకార్యము చేశారు. సముద్రము 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజలను క్షేమముగా తోడుకొని వచ్చారు. వారి శత్రువులు సముద్రములోకి వచ్చి తరుముతూ ఉండగా ఆయన ఇశ్రాయేలు వెనకటి భాగములో శత్రువులతో ఆయన యుద్ధము చేస్తూ తన బిడ్డలను కాపాడుకుంటూ తీసుకుని వచ్చారు. వారు సముద్రము దాటి బయటకు వచ్చినప్పుడు మరలా మోషే గారిని కర్రను చాపమన్నప్పుడు ఆయన చాపినప్పుడు సముద్రము కలిసిపోయింది. శత్రువులు నీటిలో మునిగిపోయారు. దేవుని బిడ్డలారి ఉదయకాల సమయంలో ఒకవేళ శత్రువు లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నాయా? జీవిత మార్గములు ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నాయా? బలహీనతతో బాధపడుతున్నారా? అప్పుల బాధతో ముందుకి అడుగు వేయలేక నలిగిపోతున్నారా? గడ్డు సమస్య మిమ్మల్ని వెంటాడుతుందా? ఈ శత్రువులు చుట్టి ముట్టి బాధిస్తూ ఉన్నాయా? భయపడకండి. సముద్రమును పాయలు చేసిన దేవుడు, అరణ్యాలలో మార్గం ఏర్పాటు చేసి తన బిడ్డలు నడిపించిన దేవుడు, ఎడారులో నీటి ప్రవాహములే బండ నుండి నీళ్లు రప్పించిన మహాదేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ కష్టాన్ని తీరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. గనుక సమస్యలో కూరుకుపోకుండా, నిరుత్సాహపడకుండా దేవుని వైపు చూడండి, విశ్వాసముతో ప్రార్థించండి. దేవుడు కార్యమును జరిగిస్తారు. అది ఎటువంటి సమస్య అయినా ఆయన పరిష్కరించే దేవుడు ఉన్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. గనక సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి, జయాన్ని పొందుకోవాలి, ఆయన రాజ్యానికి వారసులుగా మారాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీ మాట చొప్పున సముద్రము పాయలుగా నీ దాసుని చేతికరను మీరు బలముగా జరిగించి నాయన నీ బిడ్డలను క్షేమముతో నడిపించి శత్రులు ముంచివేసి జయమిచ్చిన మహాదేవుడా నీ కొందనాలు. ఎవరే సమస్యలో ఇబ్బందుల కష్టాలు ఉన్న వారికి కనికరము చూపి సహాయము చేసి ఆదుకోమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమెన్.